అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో ఇదైతే కంపల్సరీ ఉంటుంది కదా, పూర్ణం బూరెలు. ఈ పూర్ణం బూరెలు నేను ఏ విధంగా చేసుకున్నాను, ఏ కొలతలతో చేసుకున్నానో ఈ వీడియోలో మీతోనైతే షేర్ చేసుకోబోతున్నా. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ పూర్ణం బూరెల్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది కదా. హలో అండి, అందరికీ వెల్కమ్ టు అశ్వధారాధ్య కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నా పేరు స్వర్ణ. పూర్ణాల ప్రాసెస్లోకి వెళ్తే, ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకోవాలి. 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా నైట్ నానబెట్టుకోవడం మర్చిపోతే, మనం పండుగలప్పుడైనా పూజలప్పుడైనా పొద్దున్నే లేస్తాం కదా, అప్పుడు నానబెట్టుకోవచ్చు టెన్షన్ పడకుండా. ఇంకా 2-3 టైమ్స్ మంచిగా వాటర్ వేసుకొని కడుక్కొని దాని నిండా నీళ్ళు పోసుకొని అయితే నానబెట్టుకోవాలి. మనం యూట్యూబ్లో ఏదైనా వంట చూసినప్పుడు మనకు ఫస్ట్ టైం చేసినప్పుడే పర్ఫెక్ట్ రాదు. అది ఒక 2-3 సార్లు చేసినప్పుడే మనకి పర్ఫెక్ట్ వస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేసిన. ఇంకా ఒక గ్లాస్ శనగపప్పు కూడా నానబెట్టుకున్న. ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని మంచిగా 2-3 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి. ఈ శనగపప్పు తొందరగా నానాలంటే వేడి నీళ్ళు దీంట్లో పోస్తే తొందరగా ఒక గంట సేపట్లో నానిపోతుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని శనగపప్పును అయితే ఉడకనికి స్టవ్ మీద పెట్టేసిన. ఇంక ఈ లోపు అయితే మనం నానబెట్టుకున్న మినపప్పును బియ్యాన్ని అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నా. ఈ పిండి అయితే గట్టిగా పట్టుకోవాలి, అంటే మన నీళ్లు బాగా పోయకుండా కొంచెం గట్టిగానే పట్టుకోవాలి. ఎందుకంటే ఆ పూర్ణం దీంట్లో వేసినప్పుడు ఈ పిండి అంతా పూర్ణానికి పట్టుకోవాలి కదా. ఇలా వేలు పెడితే మన వేలికి పిండి అతుక్కునేటట్టు గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లంతా బెల్లం పొడి వేసుకొని, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. బెల్లమైనా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు. ఇంకా పిండినంతా ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు శనగపప్పు అయితే ఉడికిపోయింది. ఇట్లా పలుకు మీద ఉన్నప్పుడే దించేసుకోవాలి. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టుకుందాం అనేసి అయితే ఇట్లా పలుకు మీదనే దింపేసుకున్నా. ఇప్పుడు ఇదంతా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నా. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నా. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసి బెల్లాన్ని అంతా కరగబెట్టుకోవాలి. బెల్లం కరిగితే చాలు. దీన్ని నేను వడపోసుకున్నా, కొంచెం డస్ట్ వెళ్ళింది ఆ బెల్లంలో, అందుకనేసి వడపోసిన. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న శనగపప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ముద్ద అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి బాగా. దీంట్లో 2 స్పూన్ల నెయ్యి అయితే వేసి బాగా కలుపుకున్నా. ఇప్పుడు ఇదంతా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక్కసారి ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నా. మనం పూర్ణాలు వేసేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇలా ఒకేసారి అన్నీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మినపప్పును బియ్యం వేసిన పిండిలో వేసి ఈ పూర్ణాన్ని వేసి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి, ఎందుకంటే పైన మాడిపోతాయి, లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అంతే, అయిపోయింది. నాకు పర్ఫెక్ట్గా వచ్చినాయి ఈసారి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.